మనలో చాలా మందికండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నా, సరిగ్గా టైంకి ఫుడ్ తినట్లేదు, లేకపోతే మీల్స్ స్కిప్ చేస్తా ఉన్నారు. ఇంకా ఏమంటే ఎక్కువ కారంగా ఉండే ఫుడ్స్, లేకపోతే వెరీ స్పైసీ ఫుడ్స్, ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో ఇట్లా ఉన్నప్పుడు ఇలాంటివి ఏమనుకుంటా ఉంటారు. యాక్చువల్‌గా క్రానిక్ స్ట్రెస్ అంటే మానసిక ఆందోళన దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ లాంగ్ టర్మ్ ఇది బెటర్ కాపోవడానికి రీజన్ అని మీకేమైనా తెలుసా? సో విల్ ఫైండ్ ది రైట్ రీజన్ సైంటిఫికల్లీ. మనం ఎప్పుడైనా క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంటే మన మెదడులో నుంచి బాడీలోకి కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతా ఉంటది. ఈ హార్మోన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎక్కడైనా కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిస్తుంది. సో మనకి స్టమక్లో వెరీ వెరీ వాస్కులర్ స్ట్రక్చర్ అంటే లాట్స్ ఆఫ్ సెల్స్ అంటారు, అంటే కణాలు ఉంటా ఉంటాయి. లైనింగ్ అంతా కూడా నీడ్ లాట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్. మీకు తెలుసా అండి, ఎవ్రీ 3 to 5 days ఆర్ 7 daysలో మొత్తం లైనింగ్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎవ్రీ డే ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ లైనింగ్ మారిపోతూ ఉంటుంది. అంటే జస్ట్ ఇమాజిన్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుందో. సో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది అనుకోండి, అవి మొత్తం కూడా డెడ్ అయిపోతూ ఉంటాయి. సో అలా అయిపోయినప్పుడు మనకి మ్యూకస్ లైనింగ్ అనే ఉంటుంది స్టమక్‌లో. అంటే మనకి యాసిడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ లోపల లైనింగ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి మ్యూకస్ లైనింగ్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈ లైనింగ్ ప్రాబ్లమ్ అయిందో, సో దానికి కెపాసిటీ, రికవరీ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటది. సో దానివల్ల ఏంది అల్సర్స్ ఫార్మ్ అవుతా ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. సో దీనికేందంటే మనము మెడిసిన్స్ వాడుతున్నాము. చాలామంది ఏందంటే ఇక్కడికొచ్చినోళ్ళు మేము 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్, ఇంకా ఇంప్రూవ్ కావట్లేదు. అంటే దీనికి రీజన్ నాట్ ఓన్లీ యాసిడ్ తగ్గించడం కాకుండా కంటిన్యూస్‌గా మనకి సోర్స్ అనమాట. అది స్ట్రెస్ ఒక్కటి కూడా కంటిన్యూస్‌గా చేస్తా ఉంటదనమాట. మెయిన్ రీజన్ దీనికి. మీరెప్పుడైనా గమనించారండి? స్ట్రెస్‌లో ఉన్నప్పుడు నోట్లో అల్సర్స్ వస్తా ఉంటాయి. లేకపోతే క్యాన్సర్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు నోరంతా పొక్కిందంటారు. అంటే అల్సర్స్ వస్తా ఉంటాయి. మెడికల్ ఫీల్డ్‌లోకి వచ్చేసరికి మేజర్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నప్పుడు వాళ్ళందరికి కూడా స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇస్తారు. అంటే ప్రొఫైలాక్టిక్‌గా అల్సర్స్ ఫార్మ్ కాకుండా ఉండడానికి. ఇది మెయిన్ రీజన్. అంటే దిస్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ కార్టిసోల్ ఎక్కువ ఉండడం వల్ల, యాసిడ్ ప్రొటెక్షన్ తగ్గిపోవడం వల్ల అల్సర్స్ ఫార్మ్ అయిపోతా ఉంటాయి. సో దీనికి ఏమన్నా విరుగుడు ఉన్నదా? ఏమన్నా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చా అంటే డెఫినిట్‌గా ఏంటంటే మానసిక ఆందోళన నుంచి తగ్గించుకోవడం. అంటే డీప్ బ్రెత్స్ అదొకటి. మెడిటేషన్ ఒక 10 మినిట్స్ ఎవ్రీ డే. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటారు. అంటే ఎనబాలిక్ టైప్ ఆఫ్ హార్మోన్ అది. అది మన ప్రొటెక్షన్ పెంచుతా ఉంటదనమాట. సో దాన్ని పెంచుకోవడం వల్ల చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటితోటి పాటు మనకి ఫుడ్ తినేటప్పుడు టీవీలు చూస్తా ఉంటాము, ఫోన్ చూస్తా ఉంటాము. వాటిని తగ్గించుకోవడం వల్ల ఏమవుద్దంటే బ్రెయిన్‌కి స్టిమ్యులేషన్ తగ్గిపోయేదను, మన జీర్ణక్రియ బాగుపడుతది. సో ఐ రికమెండ్ అవాయిడ్ ఎవ్రీథింగ్, కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ ఫుడ్. ఇంకొకటి సరైన నిద్ర లేకపోవడం అండి. అంటే చాలా మంది ఆడ్ వర్కింగ్ షిఫ్ట్‌లో ఉంటారు. ఎస్పెషల్లీ మెట్రో సిటీస్‌లో వాటిలో ఏందంటే డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్‌లో నిద్ర లేకపోవడం వల్ల కూడా అగైన్ మెయిన్ రీజన్ కార్టిసాల్. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా క్రానిక్ స్ట్రెస్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ఇస్తా ఉంటదో. వీటితోటి పాటు మనకి హెచ్ పైలోరీ బాక్టీరియం అని ఉంటా ఉంటదండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. అంటే ఈ కార్టిసోల్ స్ట్రెస్, ఈ హెచ్ పైలోరీ బాక్టీరియం ఇవి మేజర్ రోల్ కంట్రిబ్యూట్ చేస్తా ఉన్నాయి. అంతకుముందున్న ఓల్డ్ ఒపీనియన్స్ తోటి పోల్చుకుంటే అది రీసెంట్‌గా సజెషన్ ఆర్ ఎవిడెన్స్ ఇస్ దిస్ టూ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇఫ్ యూ have any of those problems, please look into those things and try to do your best to improve your symptoms along with medicines. Thank you very much.